వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజల కోసం పోలీసులు పనిచేయాలి, పాలకులకు కాదు. పోలీసులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచన. చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరు. అమరావతి నిర్మాణానికి భూసేకరణ పెంచుకుంటూ పోతున్నారని విమర్శలు. శాస్త్రయుక్తంగా శనీశ్వర స్వామివారి అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు పోటెత్తారు. మంచు దుప్పటి కప్పినట్టుగా ఉన్న ఈ ప్రాంతంలో కొండ మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. చెల్లపోవచ్చు కదా ఒకసారి నీది దేనికి 50,000 ఇచ్చుకున్నావు చూపెట్టుకోడానికి ఫోటో ఎక్కువ కష్టపడలేము. చెల్లపోవచ్చు కదా ఒకసారి నీది దేనికి 50,000 ఇచ్చుకున్నావు చూపెట్టుకోడానికి ఫోటో ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ మేడానికి ఫోన్ చేసి అక్కడ మేడం ఆల్రెడీ కల్తీ నెయ్యి, కల్తీ మద్యం అంటూ పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు వేమూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు. రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రోడ్ల మీద పోసుకుంటున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కూటమి నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం. అదేమంటే తిరుపతి లడ్డు అంటారు, లేకపోతే మీరు మద్యం చేసి మీరు అందులో అక్రమంగా చేసి ఎవరి మీదో తొయ్యాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఈ విధానం కాదు. రైతులకు అండగా ఉండండి. రేపటి నుంచి మేమందరం బయట తిరుగుతూ ఉంటాం, గ్రామాల్లో తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు మేము రైతుల కోసం, రైతులకు అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఒక్క గింజ కూడా తడిచినా మాయిశ్వరు ఉన్నా సరే అది మొత్తం కొనుగోలు ప్రభుత్వం మాత్రమే చేయాలనేది, ధరల స్థిరీకరణ నిధిని అక్కడ పెట్టి రైతుకు అండగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం. వెంటనే గోని సంచులు వాళ్ళకి సప్లై చేయండి, వెంటనే వాళ్ళకి టార్పాల్సిని ఇవ్వండి, లారీలు సప్లై అయ్యేటట్లుగా చూడండి. మీరు కొనుగోలు కేంద్రాలు ఏదైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుండి తీసుకునే విధంగా వాళ్ళని చేయాల, మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి నాయకులు చేసేటువంటి వాటి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ ద్వారా రైతులకి ఈ యొక్క వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొని వాళ్ళు సంతోషంగా ఉండేటట్లుగా చేయాలనే దాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.
ప్రకృతిలోని చెట్లు, నదులు, మూగజీవాలు మనకెన్నో ఇస్తున్నాయి. అదే తరహాలో మానవ శరీరం కూడా ఇతరులకు ఉపయోగపడాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శిల్పారామంలో సుచిర్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంకల్ప దివస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక గొప్ప లక్ష్యం కోసం, అది కూడా సమాజం కోసం జీవితాన్ని అంకితం చేసిన నిస్వార్థ సేవా మార్గం ఎంచుకునే వ్యక్తులను గౌరవించుకునే కార్యక్రమం ఇది. ముందుగా ఈ మంచి కార్యక్రమం ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శ్రీ కిరణ్ గారికి, సుచిర్ ఇండియా ఫౌండేషన్ యొక్క బృందానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు చెప్పిన సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. సమాజ సేవ ప్రాముఖ్యాన్ని మన ధర్మ గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి. అలాంటి ఒక సుభాషితాన్ని ఇక్కడ ప్రస్తావించడం సముచితంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. పరోపకారాయ పరంతి వృక్ష, పరోపకారాయ పహంతి ప్రజ, పరోపకారాయ దోహంతి గావ, పరోపకారాయ మిదం శరీరం అని. ద మీనింగ్ ఈజ్ doing something good to the others. The tree gives fruits for the people, not for itself. Also, body also must be in a position to do something for others. That too for the specially abled, or what you call disabled people who have been unfortunate to be in that position. Everybody's life, we must have the principle of share and care. Share and care is the core of Indian philosophy. It is our dharma. నువ్వు తెలివిని పెంచుకో, సంపదను పెంచుకో, దాన్ని ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు జీవితం ఆనందంగా ఉంటుందని నేను ఎప్పుడు భావిస్తుంటాను. పెంచుకో, పంచుకో, అప్పుడు నిజంగా ఆనందం, నీ జీవితానికి ఒక గమ్యం, ఒక లక్ష్యం నెరవేరినట్టు అవుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మనం చూడండి, పరోపకారం, ఇతరులకు మేలు చేయడం. చెట్లు ఎందుకు ఫలాలు ఇస్తాయి? చెట్లు ఫలాలు అవి తినవు కదా. ఆ చెట్టు యొక్క ఫలాలు అంటే పండ్లు జనం కోసం, మన కోసం. అలాగే నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదులు ప్రవహించేది ఎవరి కోసం? మన. చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణాన్ని ప్రపంచ స్థాయి నెంబర్ 1గా నిర్మిస్తానని ప్రగల్భాలు పలికారని అన్నారు అంబటి. వాళ్ళు త్యాగధనులు అని కూడా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు. దాంతోపాటు ఇంకా ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు కలిపి మొత్తం 50,000 ఎకరాలు పూర్తయిపోయింది. ఇక వరల్డ్ క్లాస్ నెంబర్ 1 రాజధాని 50,000 ఎకరాల్లో నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు. అది ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంకొక దశ ఉందని కానీ, మళ్ళా కొంత భూమిని మేము సేకరించవలసిన అవసరం ఉందని కానీ ఎప్పుడు చెప్పలా. 50,000 కోట్లతో అద్భుతమైన నగరాన్ని, వరల్డ్ క్లాస్ టౌన్ ని నిర్మించబోతున్నాము. ప్రపంచంలోనే అత్యుత్తమమైన, భారతదేశంలో కాదు సుమా, ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజధానిగా దీన్ని మేము చేయబోతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలికారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే కథ ఏంటో చూశారు కదా మీరు. మళ్ళీ 20,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఇది 2వ దశ. మళ్ళా 3వ దశ ఉంది. ఈ 2,000 ఎకరాల్లో 16,000 చిల్లర ఎకరాలను, 16,666 ఎకరాలను రైతుల దగ్గర నుంచి పూలింగ్ చేసుకొని, ఇంకా మిగతా ప్రభుత్వ భూమితో కలిసి 20,000 ఎకరాలకు దీన్ని 2వ దశలో సేకరించాలని, మళ్ళా 3వ దశలో కొంత భాగాన్ని సేకరించాలని చంద్రబాబు నాయుడు గారు భావించటం, దాని మీద నిన్న కేబినెట్ లో కూడా డిస్కస్ చేసి ఆమోదించడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది. ఎందుకంటే సుమారుగా 10 సంవత్సరాల క్రితం అక్కడ రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకి ఇస్తే వారికి రిటర్నబుల్ ప్లాట్స్, ఇదిగో ఇంత ఇస్తే ఇంత భూమిని మీకు డెవలప్ చేసి, పూర్తిగా డెవలప్ చేసి అద్భుతమైన ప్లాట్లను మీకు ఇస్తామని ఆ రోజున హామీ ఇచ్చారు. అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అనేకమైన మాటలు చెప్పారు, అద్భుతమైన మాటలు చెప్పారు. రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకున్నారు. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారా ఎక్కడైనా అంటే ఇంతవరకు లేవు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగు వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. సంపాదన చేసుకునే విధంగా ఈరోజు పీపీపీ మోడ్ తీసుకొచ్చారంటే ఈ రాష్ట్రం
ఎటువైపు వెళుతుంది, ఎటువైపు తీసుకువెళ్తున్నారో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఎకరా లీజు 100 రూపాయలు. ఎంత కారు చౌక బేరం. నిజంగా ఈరోజు మార్కెట్లో కేజీ టమాటాలు 100 రూపాయలు అమ్ముతున్నారు, కేజీ కందిపప్పు 100 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఒక కేజీ టమాటాలకి 1 ఎకరం లీజు ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 66 సంవత్సరాలు 1 ఎకరా అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ 50 ఎకరాలు ఉందనుకోండి, 5,000 రూపాయలు దాని లీజు. 100 ఎకరాలు ఉంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలకు ఒక మెడికల్ కాలేజీ లీజు, 5,000 రూపాయలకు ఒక మెడికల్ కాలేజీ లీజు. అంటే ఈ ప్రభుత్వం అంత దిగజారిపోయి ఈరోజు పరిపాలన చేస్తుంది. తన అనుచరులకి ఏ విధంగా దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాచుకో పంచుకో. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా, ఇది పక్క దోచుకోవటం, పేరేమో ఒకటి ఉంటుంది, వెనకేమో కూటమి పెద్దలు దోచుకోవటానికి వాళ్ళ దగ్గర ఈరోజు కిక్ బ్యాక్స్, పెద్ద ఎత్తున కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి ఈరోజు ఈ లీజ్ ఇచ్చే కార్యక్రమం. నిజంగా ఎకరం 100 రూపాయలు అంటే ఎంత ఘోరమైన పరిస్థితితో ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. అట్లానే ఈరోజు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి బిల్డింగ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అట్లానే ఎక్విప్మెంట్ కానీ, నేను ఛాలెంజ్ విసురుతున్నాను, ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ధీటుగా ఉందా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. ఏ ప్రభుత్వం ఈరోజు నడిపిస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల గురించి చెప్తున్నాను. రండి, ఛాలెంజ్ విసురుతాను. జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన పులివెందుల మెడికల్ కాలేజీ కానీ, పాడేరు మెడికల్ కాలేజీ కానీ, లేకపోతే మచిలీపట్నం మెడికల్ కాలేజీకైనా వెళదాం. అద్భుతమైన బిల్డింగ్స్, అద్భుతమైన ఎక్విప్మెంట్ బ్రహ్మాండంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే, ఒక ఈస్టర్లో పంచవర్ష భోజనం సంపూర్ణంగా పెట్టి అన్నీ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వీళ్ళు వచ్చి దాన్ని అమ్ముకునే పరిస్థితి చేస్తున్నారంటే ఎంత దారుణమైన అంశం. ఈరోజు మనమే ఉన్నాం, పెద్ద బంగ్లా మ్యాన్షన్ కడతాం, మ్యాన్షన్ కట్టి 100 రూపాయలకి అద్దెకిచ్చే కార్యక్రమం చేస్తే ప్రజలు నవ్వుతారు. ఈ ప్రభుత్వానికి అది కూడా బుద్ధి లేదు. ఇలాంటి మెడికల్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేదు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీని ఇంతవరకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నాయి? మీరు ఈ విధంగా నిర్మాణం చేసిన కాలేజీలని మళ్ళీ దానిలో ఏం పెట్టారు? 2 సంవత్సరాలట ప్రభుత్వ వైద్యశాలను ఉపయోగించుకోవచ్చట. ఈరోజు ఎక్కడైతే ఈ మెడికల్ కాలేజ్ 4 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో టెండర్ బిడ్స్ కాల్ ఫర్ చేశారో, ఈ 4 కాలేజీలకు సంబంధించి అక్కడున్న ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ఈ మెడికల్ కాలేజీలు. నేరస్తులు, నిందితులు పోలీసులపై తిరగబడుతున్నారంటే ప్రజల కోసం పని చేయకుండా పాలకులకు వత్తస్తు పలుకుతున్నామన్నారు. కాబట్టి హత్యలకు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని, ఇకనైనా పోలీసులు ప్రజారక్షణపై దృష్టి పెట్టాలని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పోలీస్ వ్యవస్థ మీద ఈరోజు ఎందుకు తిరగబడ్డారు? పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా, ప్రజల గురించి పట్టించుకోకుండా, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి, అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది సమాజం అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని మర్చిపోయారు. కాబట్టే ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి, కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను. కనీసం పోలీస్ వ్యవస్థ అయినా మేలుకొని, వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మథనం, ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ గంజా అన్నట్టుగా డ్రగ్స్ డెన్గా ఈరోజు మార్చేశాడు. ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేవు. ఈరోజు చూస్తే ప్రతి తప్పుడు వ్యాపారంలో టీడీపీ నేతలు ఆరితేరారు. ప్రతి తప్పుడు వ్యాపారంలో
టీడీపీ నేతలు భాగస్వామ్యంగా ఉన్నారు. లేదా నకిలీ మద్యం అనుకుందామా, డ్రగ్స్ అనుకుందామా, గంజాయి అనుకుందామా, మరొక మాఫియా అనుకుందామా, మరొకటి అనుకుందామా, ఏదైనా సరే దానికి మూలాలు టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించినటువంటి బడా నాయకుల దగ్గర నుంచి చోటా నాయకుల దాకా ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ఈరోజు ఈ సమాజం మీద పడి దోచుకు తినడం, దాడులు చేయడం, హత్యలు చేయడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతున్నా సూటిగా చంద్రబాబు నాయుడు ఏం సెలవు ఇచ్చాడు? 100 రోజుల్లో గంజాయి అనేటువంటి దాన్ని నిర్మూలన చేసేస్తాను ఈ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడాడు. అధికారంలోకి వచ్చి 550 రోజులైనా చంద్రబాబు గారు తమరు అధికారం వెలగబెడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారే. ఈరోజు 550 రోజులు అయ్యాయి తమరు అధికారంలోకి వచ్చి. గుర్తుందా? గుర్తు చేసామా? గుర్తు చేస్తున్నాం మీకు. 550 రోజులు అయ్యాయి, 100 రోజులు పోయాయి, అదనంగా ఇంకొక 450 రోజులు కలిసాయి. అయినా సరే ఈరోజు మీరు చెప్పినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీ మాటలను ఒకసారి మీరే మననం చేసుకుని గుర్తు చేసుకుని, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల వాటిలో మీరు మర్చిపోయినట్టుగా నటిస్తున్నారు. కనీసం ఈ సామాజిక భద్రత, శాంతి భద్రతల విషయంలోనైనా సరే మీరు చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉంటారా? దాన్ని కూడా ఈరోజు మిగతా అన్ని మోసం చేసినట్లే ప్రజలను ఆ విషయంలో కూడా మోసం చేయదలుచుకున్నారనేటువంటిది ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. అదేమంటే చెప్తాడు ఈగలు. ఎందుకది? ఈగలు దోలుకుంటుంది. ఎక్కడైనా ఒక్కరైనా ఏదో అమాయకులు ఇరికించి బడాబాబులను తప్పించడం తప్ప దీనికి సంబంధించినటువంటి మూలాలు కనుక్కొని ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఎక్కడైనా ఉందా? తమర పుత్రరత్నం మంత్రి గారు లోకేష్ బాబు ఆయన తీసుకొచ్చి ఆయన పేరుతో సబ్ కమిటీ చేశారు. ఆయన ఏం అధ్యయనం చేశాడో, దీని మీద ఏమి నివారణ చర్యలు తీసుకున్నాడో అది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా లా అండ్ ఆర్డర్, డ్రగ్స్ నివారణ, దాడులు, మానభంగాలు, వీటిలన్నిటిలో కూడా మహిళల మీద అత్యాచారాల దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందా లేదా అనేటువంటిది ప్రజలు గ్రహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో దేశవ్యాప్తంగా డ్రగ్ దందా నడిపినటువంటి ముఠా పట్టుబడింది. నైజీరియన్లు వచ్చి గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిపైన బలవంతంగా కేసులు బనాయించారని, 164 ఎమ్మెల్యేలపైన కేసులు ఉన్నాయని తెలిపారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. దీనికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మీకు గత 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మీకు అందరికీ తెలుసు. ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి, ధర్నా చేయాలని బయటికి వెళ్ళాలంటే హౌస్ అరెస్టులు చేయడం, వెంటనే లేనిపోని కేసులు పెట్టడం, మమ్మల్ని లోపల పెట్టడం, ఇవన్నీ కూడా మీరు చూశారు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమందరం కూడా ఇంచుమించు లాస్ట్ టైం ఎవరెవరైతే వాళ్ళ తాలూకా బాధల్ని తట్టుకొని అందరూ వచ్చారో వాళ్ళందరూ ఇంచుమించు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎందుకంటే ఈరోజు మొన్న మీరు అసెంబ్లీలో చూస్తుంటారు, 164 మంది ఎమ్మెల్యేల్లో 10 కేసుల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారా అన్నా కూడా ఎవరు చేయట్లేదు. అందరికీ 10 కేసుల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు. కేసులు లేని వాళ్ళు ఉన్నారా అంటే ఒక్కరు కూడా చేయట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మీద కేసులే. ఊరికనే ఉత్తుపుణ్యానికి కేసులు పెట్టారు. అలాగే అన్ని విషయాల్లో కేసులు పెట్టుకొని తిరిగారు. మీకు ఆ రోజు ఏ విధంగా అయితే బిహేవ్ చేశారో ఈరోజు కూడా సాక్షి పత్రిక అలాగే బిహేవ్ చేస్తుంది. ముఖ్యంగా నన్ను సాక్షి పత్రిక ఎంత టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే మీకు అందరికి కూడా తెలుసు. మీరు ఇప్పుడు నన్ను అడిగారని చెప్పడం కాదు. నేను యాక్చువల్గా గత సంవత్సరం నా కొడుకు పుట్టినరోజు చేసుకునేటప్పుడు నేను విజయవాడలో పుట్టినరోజు చేసుకుంటే తిరుపతిలో చిందులు అని వేశారు. మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. తిరుపతిలో చిందులు అని అంటే వెంటనే రియాక్ట్ అయ్యి తిరుపతిలోని ఎక్కడ అసలు ఏంటి అని మేమందరం గట్టిగా ఒక ప్రెస్ మీట్ పెడితే తిరుపతిలో కూడా నేను కంప్లైంట్ పెట్టాను. నేను ఏదైనా తిరుపతి వచ్చానా, ఏ రూమైనా తీసుకున్నానా, ఎక్కడైనా బర్త్డే చేశానంటే వాళ్ళు కూడా మొట్టికాయలు పెట్టారు. అప్పుడు నా ఇంటికి వచ్చి నా కాలు పట్టుకొని క్షమాపణ చెప్పారు ఈ సాక్షి వాళ్ళు. కానీ నేను కేసు వాపస్ తీసుకోను ఒకసారి పెట్టిన తర్వాత అని చెబితే ఆ తర్వాత మేము ఖండన వేస్తాం మేడం అని నన్ను బద్నాం చేసేది మాత్రం ఫస్ట్ పేజీలో ఫ్రంట్ పేజీలో వేశారు. ఖండన మాత్రం 5వ పేజీలో ఎక్కడో వేశారు. అంటే వీళ్ళకి కొంచెం కూడా నీతి, నిజాయితీ, ఒక ధర్మం, ఒక న్యాయం, ఆడపిల్లలు, గిరిజనులు, దళితులు అని ఏమీ ఉండదు.
వాళ్ళని బజార్ చెయ్యాలి. ఎంత దారుణం అంటే ఈ సంవత్సరం 4 నెలల నుంచి నన్ను టార్గెట్ పెట్టుకున్నారు. నన్నే కాదండి, ఒక 3 మహిళా మంత్రులు ఉన్నాం, నేను కానీ, అనిత గారు కానీ, సవిత గారు కానీ. మమ్మల్ని టార్గెట్ ఏదో ఒకటి రాయటం, లేదా క్యాబినెట్లో ఉన్న మంత్రులను రాయటం, లేదా బయట ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే కొంచెం క్యాస్ట్ పరంగా ఎస్టీలో ఎస్సీలు అవుతారో, బీసీలు అవుతారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎక్కువ టార్గెట్ పెట్టుకోవడం. ముఖ్యంగా నన్ను కానీ, నా కుటుంబాన్ని కానీ ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, మీకు దమ్ము ఉంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోండి. అంతేగాని చిన్నపిల్లలైన నా ఇంట్లో నా పిల్లల మీద మీరు ఇలాగ పెట్టడం వల్ల మీకేంటి ఉపయోగం? మీరు రాక్షసానందం పొందుతున్నారు తప్ప ఏం ఉపయోగం మీకు చెప్పండి. ఈరోజు మీరు చేస్తున్నటువంటి యాలిగేషన్స్ అన్నీ కూడా నేను పోలీసులకు ఆల్రెడీ ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను. కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్కి పంపించమని కూడా చెప్పాను. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు, కంప్లైంట్ చేసిన అందరి ఫోన్లు సైబర్ క్రైమ్కి పంపిస్తే అక్కడ మీకు తేలిపోతుంది అంతాను. అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. కానీ మీరు ఇంతకు పూర్వం 2-3 సార్లు పప్పులో కాలేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా జరిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేక సేవలో పాల్గొన్నారు. మమ జాతక రీత్యా జత్తన్నిధాయ కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్వదామాదయస్వ అధిదేవత ప్రత్యధిదేవతా సహిత శనైశ్చర స్వామినే నమః. ధ్యాయాహితదేవి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరాగంధై సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపమహి తన్నో దంది ప్రచోదయాత్. త్ర్యంబకాయ విద్మహే భాషహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నీలాంజన సమాభాసం
ఎట్లా తెలుగా టోపీ తీసి శనేశ్వరుడు మాత్రమే ఉంటాడు. ఆయుష్కారకుడు. అపమృత్యు దోషాలు తొలగిపోవాలి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.